హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో కాసరకాయలు ఎలా చేయాలో చూద్దాం. కాసరకాయల్ని ఇలా పక్కనంతా తొటాలు ఉంటాయి కదా, క్లీన్ చేసుకొని వాటర్లో వాష్ చేసుకున్న తర్వాత కొంచెం లావు ఉప్పు వేసుకొని కొంచెం ఇంత చింతపండు వేసుకొని ఒక 8 to 10 minutes ఉడకపెట్టుకోవాలి. కలర్ చేంజ్ అయింది కదా, మనకి గ్రీన్ కలర్లో ఉంటాయి. కొంచెం ఉడికిన తర్వాత మనకి ఈ కలర్ వచ్చేస్తాయి. కలర్ చేంజ్ అవుతాయి. కొంచెం కాయని ఇలా పట్టుకుంటేనే కొంచెం మెత్తగా అనిపిస్తుంది అన్నమాట. తర్వాత వాటిని వాటర్ అంతా తీసేసి క్లీన్ చేసుకోవాలి. తర్వాత దీనికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, కరివేపాకు, సాల్ట్ అండ్ కారం పొడి, పప్పుల పొడి 1 స్పూన్ పప్పుల పొడి, 1.5 స్పూన్ కొబ్బరి పొడి. ఇప్పుడు తరువాత వేసుకుందాం. ఇప్పుడు మనము బాణీలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఆయిల్ వేసుకుందాం. కర్రీకి తగినంత ఆయిల్ వేసుకొని, ఎక్కువ పట్టదు ఆయిల్ ఏమి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉద్దినబ్యాళ్ళు, టీ స్పూన్ జీలకర్ర, టీ స్పూన్ ఆవాలు వేగిన తర్వాత ఇప్పుడు ఆనియన్, కరివేపాకు వేసుకొని వేసుకున్నాం. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని ఆనియన్ని మిక్స్ చేసుకున్నాం. ఇప్పుడు లైట్గా పంచదార కూడా యాడ్ చేసుకున్నాం. లిటిల్ బిట్ అండి, చాలా తక్కువ వేసుకొని మిక్స్ చేసేసుకొని ఆనియన్ కొంచెం మగ్గిన తర్వాత కాకరకాయలు వేసుకుందాం. కాకరకాయలు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం చక్కెర వేసినాం కదండి, అదే స్వీట్ కనపడదు మనకి, టేస్ట్ బాగుంటుందండి. కొంచెం వేసాను చక్కెర. కావాలంటే వేసుకోండి, లేదంటే స్వీట్ చేసేసేది, అవసరం లేదు చక్కెరని. కారం అండ్ సాల్ట్. ఇప్పుడు పప్పుల పొడి, కొబ్బరి పొడి కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసేస్తున్నాం. ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టుకోండి. ఈ పొడి వేస్తేనే టేస్ట్ వస్తుంది మనకి. పప్పుల పొడి, కొబ్బరి పొడి వేయకుంటే బాగుండదు. ఇంకో తర కూడా చేయొచ్చు, ఎల్లిపాయ కారం వేసి, అది కూడా చూపిస్తాను మీకు. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 minutes 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనిస్తాం. పప్పుల పొడి, కొబ్బరి పొడి పచ్చివాసన పోతుంది. ఒక 5 minutes స్లిమ్లో పెట్టేసేస్తాం. 5 minutes అయిన తర్వాత చూసుకుందాం. ఇప్పుడు జస్ట్ 5 minutes ఉంటే చాలండి. తర్వాత ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు స్టవ్. కాసరకాయ కర్రీ రెడీ. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.